ఏమిటి బాబాయ్, నువ్వు చదువు, నన్ను చదవనివ్వు. త్వరగా చదువు. చదువుతున్నా నువ్వే చదువులే. ప్రేమైన రాముకి క్షేమంగా ఉన్నావని తెలుస్తాను. అక్కడేం గొడవలు పెట్టుకుని ఉండవని ఆశిస్తాను. నిజమే కదా మరి. నువ్వు పంపిన డబ్బు అందింది. 4 రోజుల నుంచి రోజు కల్లోకి వస్తున్నావు. నిన్ను చూడాలనిపిస్తుంది రాము. త్వరలో బయలుదేరి అక్కడికి రావాలనుకుంటున్నాను. ఆరోగ్యం జాగ్రత్త. వెంటనే జవాబు రాయి. నీ ఉత్తరం చూస్తే నిన్ను చూసినంత సంబరంగా ఉంటుంది. నీ తల్లి లక్ష్మి. మీ అమ్మ పేరు? లక్ష్మీదేవి. ఏంటి బాబా ఎలా అడిగావు? ఏమి లేదమ్మా, మా వదిన పేరు కూడా లక్ష్మి. అమ్మా. బాబు రాము. అమ్మా, ఈ ఉత్తరం రాశాను కానీ నిన్ను విడిచి ఉండలేకపోయాను రా. వచ్చేసాను. బాగున్నావా? బాగున్నానమ్మా. బాబాయ్, మా అమ్మ. వదినా. నేను దేవుణ్ణి. మా వదిన నాకు చూపించమని రోజు 1000 దేవుళ్ళు మొక్కుంటున్నాను. వారికి నా మొర వినిపించి ఈ వరమిచ్చినట్టున్నారు వదిన. దేవుడు జీవితంలో ఈ మలుపు వస్తుందని మళ్ళీ నిన్ను చూస్తానని అనుకోలేదయ్యా. అమ్మా, అంటే బాబాయ్? అవునబ్బా, నేను నిజంగానే నీకు బాబాయ్. బాబాయ్, అబ్బాయ్, అబ్బాయ్, మా బాబాయ్, స్వయానా మా బాబాయ్. అంటే నువ్వు చెప్పిన కథ మన కథేనన్నమాట. ఆ నాగరాజు మా నాన్నగారి మీద నేరం మొప్పి జైలుకు పంపించాడన్నమాట. బాబు, నాగరాజు నువ్వు చూసావా? మేము ఇప్పుడు పనిచేస్తున్నది ఆ రాక్షసుడు ఎత్తుడుకునే వదిన. మన కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిన ఆ నాగరాజు మీద కసి తెచ్చుకోవాలి బాబాయ్. బాబు, ఆవేశపడుకో. బలవంతులైన ఆ దుర్మార్గుల్ని ఎదుర్కొని నువ్వే చిక్కుల్లో పడతావు అని ఇన్నేళ్లు మీ నాన్నగారి గురించి నీతో చెప్పలేదు నాయనా. ఆ దౌర్భాగ్యుడుండే ఈ స్థలం అయితే మనం వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. అమ్మా, ఇన్నేళ్ల నా జీవితంలో ఒక్కసారైనా నా కన్న తండ్రిని కళ్ళారా చూసుకోకుండా చేసిన రాక్షసుడు అమ్మవాడు. వాడి రక్తంతో ఈ ఇల్లు కరిగి వాడి ఎముకల పొడితో ముగ్గేసి మరీ నాన్నగారిని ఇంటికి ఆహ్వానిస్తానమ్మా. బాబు, రాము పేదవాడి కోపం పెదవికి చేటు. అర్ధబలం అంగబలం ఉన్నవాడు ఆ రాక్షసుడు. భీముడు, నువ్వైనా చెప్పయ్యా. ఇంతకాలం భర్తకి దూరమై ఉన్నాను, ఇప్పుడు కొడుకును కూడా దూరం చేసుకోలేనయ్యా. వదిన, అబ్బాయి నా మాట వింటాడు, ఆవేశాన్ని తగ్గించుకుంటాడు. నువ్వు కూడా మా మాట వినాలి వదిన. అందరం కలిసి ఇక్కడే ఉందాం. ఇక్కడే ఉండిపోండి అత్తయ్య. ఇది మీకు పరాయిల్లు కాదు. అలాగేనమ్మా. అనుకోకుండా ఈ ఇంట్లోనే భీముడిని కలుసుకున్నా. అలాగే ఈ ఇంట్లోనే నా భర్తను కూడా కలుసుకుంటానేమో. నాకెందుకు ఆ నమ్మకం కలుగుతుంది. నాగరాజు, నా ఎస్టేట్ లో పనిచేసేవాడి నన్ను పేరు పెట్టించేంత ధైర్యమా నీకు? మానవత్వం చచ్చి మృగమైన మనిషిని ఊరకుక్కని పిలవాలి. నాగరాజు అన్నాను, అందుకు సంతోషించు. ఈ నాగరాజును రెచ్చగొడుతున్నావు, అది ప్రమాదం. ఈ నాగరాజు తాచుపాము కుబుసం తొడుక్కున్న వానపామని నాకు తెలుసు, కానీ నా గురించే నీకు తెలియదు. ఏమిటది? నేనెవరినో తెలుసా? ఒక మామూలు పనివాడిని కాను, పగవాడిని. 25 ఏళ్ల క్రితం నీ వల్ల జైలు పాలైన దేవయ్య బిడ్డని. నువ్వు చేసిన హత్యని తెలివిగా మా నాన్న మీదకి నెట్టి జైల్లోకి చేర్పించావు. నీ కారణంగా 25 ఏళ్లుగా కన్న తండ్రిని కళ్ళారా చూసుకోలేకపోయాను. ఆ రోజు నువ్వు చేసిన దారుణాన్ని ఈ రోజు 10 మంది ముందు ఒప్పుకుని మా అమ్మ కాళ్ళ మీద పడి క్షమాపణ వేడుకోవాలి. నువ్వు నాకేం అవసరం? నీకు ఆ అవసరం ఎంతైనా ఉంది. నీ కొడుకు జైలు పాలవకుండా ఉండాలంటే నువ్వు ఆ పని చేసి తీరాలి. నా కొడుకు జైలు పాలెందుకు అవుతాడు? ఓ హత్య చేసినందుకు, గిరిని దారుణంగా చంపినందుకు. కావాలంటే చూడు. ఏమిటలా వణికిపోతున్నావు? బిడ్డకు దూరమైన తండ్రి అనుభవించే మనక్షోభ నీకు తెలిసి వచ్చేలా చేయడానికి నాకు దొరికిన అవకాశం ఇది. 24 గంటలు ఆలోచిస్తున్నాను. ఈలోగా చేసిన తప్పు ఒప్పుకుని మా అమ్మకు క్షమాపణ చెప్పుకున్నావా? సరే, లేదా
నీ కొడుకు పుట్టినరోజు నాడు అతిథుల మధ్య నుంచి పోలీసుల తన రాత మర్యాదలతో ఈడ్చుకుపోతారు. గుర్తుంచుకో. ఏమిటి రాగొట్టేస్తున్నావు? రాము ఇచ్చాడు. ఆ రాము ఎవడో కాదు, దేవయ్య కొడుకు. నేను చేసిన నేరానికి 10 మందిలో క్షమాపణ చెప్పుకొని వాళ్ళ తల్లి కాళ్ళు పట్టుకోకపోతే నేను జైలుకు పంపిస్తాడు. డోంట్ వరీ డాడీ, నా దగ్గర ఒక చిట్కా ఉంది. దాన్ని ఉపయోగిస్తే రాము వచ్చి నీ కాళ్ళు పట్టుకుని కన్నీరు గారుస్తాడు. మోహన్, నా ట్రైనింగ్ వృధా కాలేదు. తండ్రిని మించిన కొడుకు అయ్యావురా. లక్ష్మి, మన బిడ్డ సమర్థుడయ్యాడని తెలుసుకున్నాను. కన్న కొడుకు పేరు పరాయి వ్యక్తి నుంచి తెలుసుకోవడాన్ని మించిన దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా లక్ష్మి? రాము, నువ్వు ఎలా ఉంటావో నాకు తెలియదు. కన్న కొడుకు ఇలా ఉంటాడని తెలియని దురదృష్టవంతుణ్ణి బాబు. నన్ను వీళ్ళిక్కడ చిత్రవద చేస్తున్నారు రాము. ఆ బాధని తట్టుకోలేకపోతున్నాను. అమ్మని బాబాయిని తీసుకుని 24 గంటల్లోపు నువ్వు ఈ ఊరు వదిలి వెళ్ళకపోతే వీళ్ళు నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు రాము. నువ్వు వాళ్ళ మాట వింటే, వాళ్ళు చెప్పిన పని చేస్తే నన్ను వదిలేస్తామంటున్నారు. నాకు మిమ్మల్ని చూడాలనుంది రాము. నా లక్ష్మిని, నిన్ను, భీముణ్ణి తృప్తిగా చూసుకోవాలనుంది. వాళ్ళతో తలపడకు రాము. ఊరొదిలి వెళ్ళిపో. వాడి తలదన్నేవాడు ఒకడు ఉంటాడు మిస్టర్. తెలివితేటలు నీ ఒక్కడి సొత్తి అనుకో. విన్నావుగా? ఆలోచించుకో. గుడ్ బై. నాకు కావాల్సింది పని తీసుకోవడం కాదు, భర్త నేడు నీ సేద తీసుకోవడం. ఇన్నాళ్ళు నరకయాతను అనుభవిస్తున్నా నా దేవుడికి ఏ అపకారం జరిగినా ఈ గుండె ఆగిపోతుంది బాబు. ఆయనకి అన్యాయం జరగడానికి వీల్లేదు. నా పసుపు కుంకుమ జరగడానికి వీల్లేదు. ఆ నాయాలను ఇక్కడే నల్లి నిలబెట్టి నలిపారు. కంటిలోని నలుసుని చాకచక్యంతో తీయాలి, మరొకతనంతో కాదు. వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో, నాన్నగారిని ఎలా విడిపించుకోవాలో నాకు బాగా తెలుసు బాబాయ్. థ్యాంక్ యూ. ప్లీజ్ టేక్ యువర్ సీట్ ప్లీజ్. అరే మోహన్, ఆ రాము గారు వస్తాడు నాన్న. రాకేం చేస్తాడు? నెగటివ్స్ ఇచ్చి తండ్రిని విడిపించుకోవడానికి వచ్చి మన ఉచ్చుల్లో చిక్కుకుంటాడు. వీడెవడ చైనా వాళ్ళగా ఉన్నాడు. మీరు చైనా బోర్డర్లో ఉన్న తెలుగు వాళ్ళము. మేము డైమండ్ వ్యాపారం చేస్తాం. మీరు డైమండ్ వ్యాపారంలో కింగ్స్ అని తెలిసింది, మిమ్మల్ని కలుసుకున్నామని. అలాగా, సంతోషం. ఈయన కొడుకు మీ బిడ్డడే కదా? నా కొడుకు తిట్టు. కొడుకు అంటే చాలు. కొడుకు బట్టలకి మీరు ఉంటారు కదా అని వస్తే వ్యాపారం చేస్తున్నావా? మీరు వస్తున్నారని తెలిస్తే కాస్త ఆటా పాట కూడా ఏర్పాటు చేయాలి. లేదు, మేము ఎక్కడికి వెళ్ళినా ఆట పాట మా వెంట ఉంటున్నాం. మీకు చక్కటి ప్రజెంటేషన్ తీసుకొస్తున్నాయి. Thank you.